పడుతున్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గోల బాలరాజు గారు ఉన్నారు. బాలరాజు గారు నిన్న అచ్చంపేటలో సీఎం మాట్లాడుతూ నల్లమల డిక్లరేషన్ చెప్పారు. అదేవిధంగా 25 లక్షల ఎకరాలు చెంచులకు గిరిజనులకు మేము ఇచ్చామని చెప్పేసి కూడా సీఎం మాటలు నిజమే అంటారా? ఆయననే డిక్లేర్ ఇచ్చుకున్నాడు. నేను ముఖ్యమంత్రిగా పనికిరాను, నా ముఖం చూస్తే ఎవడు చిల్లి గవ్వ కూడా అప్పిచ్చేటువంటి పరిస్థితి లేదు, మా వల్ల ఏం కాదు అని క్లియర్గా క్లారిఫై చేసిండు తెలంగాణ సమాజానికి. మళ్ళీ కొత్త డిక్లరేషన్ పేరిట, ఎందుకంటే ఆయనకు మాటలు చాలా ఎక్కువ వస్తాయి. మాటలు మాట్లాడడం వల్లనే నిజంగా మోసపూరిత మాటల వల్లనే ప్రజలు మోసపోయినారు, ప్రజలు వంచబడ్డారు. అదే డిక్లరేషన్ గురించి మళ్ళీ ఇంకో డిక్లరేషన్ తీసుకొచ్చి దళితుల డిక్లరేషన్ ఎక్కడ పోయింది, ఉద్యోగాల డిక్లరేషన్ ఎక్కడ పోయింది, ఉద్యోగస్తుల డిక్లరేషన్ ఎక్కడ పోయింది, వీటన్నింటి రైతుల డిక్లరేషన్ ఎక్కడ పోయింది. ఈ డిక్లరేషన్స్ అన్నింటినీ కూడా తుంగలో దొక్కి ఈరోజు మళ్ళీ కొత్త డిక్లరేషన్తోన ఏదో చర్చకు తెరలేపెట్టినట్టుగా కనిపిస్తూ ఉంది తప్ప ఈ డిక్లరేషన్స్తోన ఒరిగేది ఏం లేదు. ఆయన ఆల్రెడీ డిక్లేర్ చేసుకున్నాడు. ఆ డిక్లరేషన్ ప్రకారమే ఆయన చేతగానోడు అని తేలిపోయింది. ప్రజలు తమ ఆలోచనలో తాము ఉన్నారు. మేము చేసుకున్నటువంటి తప్పు, మేము చేసుకున్నటువంటి నేరం, మేము చేసుకున్నటువంటి మా అమాయకపు ఆలోచనలతోన ఈ పనికిరాని పార్టీకి మేము ఓట్లేసి గెలిపించుకున్నాం, ఇక తప్పదు మాకు అని ఈరోజు పాశ్చాత్తాపడతా ఉన్నారు. ఈ డిక్లరేషన్ల గురించి పెద్దగా చర్చ లేదు. డిక్లరేషన్లు రొటీన్ అయిపోయినాయి. కానీ ప్రజలకు కావాల్సింది ఆదివాసీలకు కానీ, బంజారాలకు కానీ, దళితులకు కావాల్సినటువంటి 10 లక్షలు మేము దళిత బంధు ప్రకటిస్తే మేము 12 లక్షలు 15 లక్షలు ఇస్తామని చెవెలలో చెప్పిపోయారు ఖర్గే గారి నాయకత్వంలో. ఈ రకంగా మా సోనియా గాంధీ, మా ప్రియాంక గాంధీ గారు వచ్చినప్పుడు, రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క సందర్భంలో నాకు వేదికను ఎంచుకొని రకరకాల డిక్లరేషన్లు ప్రకటించుకుంటూ పోయినారు తప్ప ఏ ఒక్క డిక్లరేషన్ కూడా ఈరోజు ఇప్పటి వరకు కార్యాచరణలో లేదు. కాబట్టి దీనివల్ల ఒరిగింది ఏం లేదు. నిన్నటితో మళ్ళొక్కసారి స్పష్టమైంది, ప్రజలకే కాదు నేను పుట్టిన గడ్డకు కూడా మోసం చేసేటువంటి దళారిని నేను అని రేవంత్ రెడ్డి గారు నిన్న ప్రకటించి పోయింటారు. సీతక్క మాట్లాడుతూ గిరిజన అదేవిధంగా చెంచుల జీవితాలను చిన్నాభిన్నం చేసిందే బీఆర్ఎస్ అని చెప్పేసి సీతక్క మాట్లాడుతున్నారు. నిజమే అంటారా? మేము చిన్నాభిన్నమే చేసి ఉంటే సీతక్క గారు గతంలో ఎమ్మెల్యే అయ్యేది కాదు. మేము అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు కూడా ఎమ్మెల్యే అయ్యే పరిస్థితి ఉండేది కాదు. మేము చాలా గౌరవించుకున్నాం. ప్రత్యేకించి ఆదివాసీలు, బంజారాలు, ఈ గిరిజనులు ఎవరైతే ఉన్నారో, వెనకబాటుకు గురైనటువంటి వాళ్ళని ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయంలో రకరకాలుగా చేయూతనిచ్చి, అది ఓవర్సీస్ స్కీమ్ ఇచ్చి పిల్లలు మా పిల్లల్ని అబ్రాడ్లో చదివించుకునే అవకాశం కానీ, మా గూడాలకు, తండాలకు, మా కాలనీలకు, మా వీధులకు ట్రాన్స్పోర్టేషన్ కానీ, లైటింగ్ సౌకర్యం కానీ, లేదంటే తాగునీటి సౌకర్యం కానీ, మా పొలాలకు హక్కులు కల్పించేటువంటి విషయంలో కానీ, ROFR ద్వారా పట్టాలు ఇచ్చేటువంటి విషయంలో కానీ, ప్రతి విషయంలో మా దేవతలను గౌరవించుకొని ఆత్మగౌరవాన్ని చాటుకునేటువంటి విషయంలో కానీ దేవతలను మేము నిధులు కేటాయించి, బౌరాపూర్ అనేది అడవిలో ఉంటుంది. బౌరాపూర్ తల్లి చాలా ఆరాధ్య దైవం మా చెంచు జాతికి. ఆ తల్లిని విస్మరించినటువంటి పరిస్థితి. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత, నేను శాసనసభ్యుడిగా కాకముందు పలు సందర్భాల్లో అక్కడ వెళ్ళిన అనుభవం ఉంది కాబట్టి ప్రతి చెట్టు పుట్ట ప్రతి ఇంచు నాకు తెలుసు. కానీ రేవంత్ రెడ్డి గారు నల్లమల కిందికి రారు, నేను కూడా నల్లమల కిందికి రాను. నేను నా స్వగ్రామము వనపర్తి నియోజకవర్గం అయినప్పటికీ అంకిత భావంతో నా కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఆదేశం మేరకు, సూచన మేరకు నల్లమల్ల గడ్డపైన గులాబీ జెండా ఎగరవేయాలి అని అంటే, తెలంగాణ జెండా ఎగరవేయాలంటే వారి సూచన మేరకు నేను అక్కడికి వెళ్ళి పనిచేస్తున్న తరుణంలో ఏదో ఆషామాషిగా కాకుండా జీర్ణించుకొని పూర్తి స్థాయిలో వంట పట్టించుకొని అక్కడ సాంప్రదాయాలు, సంస్కృతి, ప్రజల అవసరాలను గుర్తెరిగి ప్రతి చెంచు పెంటకు, ప్రతి గూడానికి, ప్రతి దేవాలయానికి, ప్రతి తండాకు, ప్రతి దగ్గరికి వెళ్ళి అక్కడ ఏమున్నాయి, ఏం అవసరాలు ఉన్నాయి గుర్తించి నా కెపాసిటీలో మా ప్రభుత్వ సహకారంతో నేను చేసింది తప్ప ఇప్పుడు ఈ 16 నెలల్లో 18 నెలల్లో వాళ్ళు చేసింది ఏం లేదు. నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారికి గతంలో ఒక అనుభవం ఉంది. SLBCని శంకుస్థాపన కోసం వచ్చినటువంటి అనుభవం. చచ్చిపోయినప్పుడు కూడా పెద్దగా ఏమైందో మనకు తెలిసి, చనిపోయిన తర్వాత ఎన్ని రోజులకు వచ్చినారో ఇప్పటి వరకు బాడీస్నే వెనక్కి తీయలేనటువంటి పరిస్థితి. ఈయన పూర్తిగా పటిష్టపరిచి కోటీశ్వరులను చేస్తారంట. మహిళలను ప్రత్యేకించి 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తారు. ఒక దిక్కనేమో కుండలు కొట్లాడుతున్నాయని అంటారు, లంకె బిందెలు ఉన్నాయనుకుంటే ఇక్కడ ఏం లేదు అని మాట్లాడతారు. తెలంగాణ ఖ్యాతిని అబాస్పాలు చేసి తెలంగాణ రాష్ట్రం అద్భుతమైన ఇమేజ్ని సంపాదించుకొని ఎవరైనా సరే తెలంగాణ బాండ్లు అంటే ఇట్లా వేచి చూసి కొనుక్కునే పరిస్థితిని కేసీఆర్ గారు నెలకొల్పితే ఈరోజు తెలంగాణ అంటేనే చీత్కరించుకునేటువంటి పరిస్థితి. అది HCU దగ్గర ఫారెస్ట్ను నరికివేసి HCU విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నటువంటి ఈ పనికి రాని ముఖ్యమంత్రి నల్లమల్లకు వచ్చి ఏమో చేస్తాడు అంటే ఎవరికేం విశ్వాసం లేదు. ఓకే, ఇప్పుడు చెంచుల భూముల మీద వాళ్ళకు హక్కులను కోల్పోయేలా చేసిందే ధరణి అని చెప్పేసి సీతక్క మాట్లాడుతున్నారు. నిజమే అంటారా?
మరి కోల్పోయి ఉంటే నిన్న ఇంతమంది హక్కులు కోల్పోయినారు. ఇది మా లెక్కలు, మేము వీళ్ళందరికీ హక్కులు కల్పిస్తాము, మా భూభారతిని మేము వచ్చిన వెంటనే తెస్తామన్నారు. భూభారతి ఏముందో ఈ భారతులందరూ ఏమవుతుండ్రో మాకైతే తెలియదు. కానీ ఖచ్చితంగా మేము చేసినటువంటి దాదాపుగా 5 లక్షల ఎకరాలకు ROFR పట్టాలు ఇచ్చినాము, వాస్తవమా కాదా? రైతు బంధు ఇచ్చినాము, వాస్తవమా కాదా? తేల్చమనండి వాళ్ళను. ఇంకా ఏమన్నా అదనంగా వాళ్ళకి సహకారం అందించాలి తప్ప ఆదివాసీ బిడ్డగా ఉన్నటువంటి సీతక్క గారు ముఖ్యమంత్రి గారి భజన చేస్తూ పబ్బం గడుపుకోవడం అనేది ఎంత మాత్రం శ్రేయస్కారం కాదు. సీఎం మాట్లాడుతూ మాకు పార పడడం తెలుసు, పరిపాలన చేయడం తెలుసు అని చెప్పేసి సీఎం అంటున్నారు. ఏం చెప్తారు? నిన్న సీఎం గారి మాటలు వింటుంటే నిజంగా ఒక రకంగా మేము చదువుకొని ఎదిగొచ్చి ఆత్మస్థైర్యంతో ముందుకు పోతున్నటువంటి మా గురించి ఆ రోజు ఏమైనా భూములు ఉన్నాయంటే రెడ్ల దగ్గరనే ఉన్నాయి, వెలమల దగ్గరనే ఉన్నాయి, మీరంతా జీతగాళ్ళ కింద ఉండ్రి, మిమ్మల్ని మేము పైకి తీసుకొస్తాం. మీరు కేసీఆర్ గారు మాట్లాడితే మన తెలంగాణ జాతి, మన పేదలు, మన దళితులు, మన బంజారాలు, మన ఆదివాసీలు అని మాట్లాడేది మేము కూడా అంతే. దానివల్ల ఒరిగేది ఏముంటుందో కానీ కొంత గొప్ప ఆత్మస్థైర్యం అయితే పెరుగుతుంది. కానీ ఈయన మాత్రం మీరు వెలివేయబడ్డటువంటి వాళ్ళు, మీ స్థాయి అదే, నా వల్లనే మీకు ఒక గౌరవం దొరికేటువంటి ప్రయత్నం నేను చేస్తా అనే మాట మాట్లాడుతూ చీలిక తీసుకొచ్చిండ్రు. పేద వర్గాలు, ఉన్నత వర్గాలు, అగ్రవర్ణాలు, పేదలు అనే పద్ధతిలో ఆయన మాటల్లో ఆంతర్యం కనిపించింది. అది ఎంత మాత్రం శ్రేయస్కరం కాదు. ఇప్పుడు కాళేశ్వరం జ్యుడిషియల్ విచారణలో కేసీఆర్కి నోటీసులు ఏం జరిగే అవకాశం ఉందంటారు? ఏం జరుగుతుంది? బాధ్యులు ఎవరైతే వాళ్ళకి శిక్ష పడుతుంది. నిజంగా వీళ్ళకు దమ్ముండి విచారణను వేగవంతం చేసి తేల్చే ప్రయత్నం చేసి ఇంకో పని పెట్టుకుంటే మంచిది. ఇదే పనితో పబ్బం గడుపుకుంటూ అనవసరంగా కాలయాపన చేయడం మంచిది కాదు. మీరు తేల్చండి దమ్ముంటే. ఏ శిక్షకైనా నిజంగా మేము బాధ్యులమైతే మేము శిక్ష అనుభవిస్తాం. లేకుంటే బాధ్యులు ఎవరైనా వాళ్ళని శిక్షించే విధంగా ప్రణాళిక చేయండి. మీకు అధికారం ప్రజలు ఇచ్చిండ్రు, లేదంటే మీరు ఒక కమిటీని ఏర్పాటు చేసిండ్రు, ఆ కమిషన్ విచారణ చేపట్టనివ్వండి. విచారణ కొనసాగుతున్నప్పుడు మీరు మధ్యలో నోటికొచ్చినట్టుగా మాట్లాడడం వల్ల న్యాయ వ్యవస్థలు కూడా ఏ రకంగా మీ గురించి మాట్లాడుతున్నాయో మనకు తెలుసు. ఒక పక్క అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యేలను చేర్చుకొని మీకేం కాదు అని అంటే కేసేమో కోర్టులో ఉంది. ఒక పక్క అనర్హత వేటు విషయంలో ఏం జరుగుతుందో అని ఉత్కంఠతో ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారేమో అసెంబ్లీ సాక్షిగా మీకేం కాదు నేనున్నా అన్నట్టు మాట్లాడుతున్నాను. అంటే జ్యుడిషియరీని కూడా శాసించే స్థాయికి నేను వెళ్ళినా అనే పనికి రాని మాటలు మాట్లాడడం వల్ల నిన్నెక్కడ కూడా కోర్టులు ఉపేక్షించడం లేదు, క్షమించడం లేదు అనే సంగతి ముఖ్యమంత్రి గారు గుర్తుపెట్టుకోవాలి. కేసీఆర్ టచ్ చేసే అవకాశం ఉందంటారా? కాంగ్రెస్ ప్రభుత్వం టచ్ చేస్తుందా? తప్పు చేస్తే టచ్ చేయడంగా జైలుకు పంపండి, ఇబ్బంది లేదు అని అంటున్నాం మేము. ఈరోజు నేరం ఎవరు చేసినా నేరమే. కానీ మేము చెయ్యలేదు అన్న తర్వాత మీ ఎంక్వైరీ చేసే విషయంలో మీకు భయం ఎందుకు వేస్తుందో నాకైతే అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే అప్పుడు మా దగ్గర చేస్తున్నట్టు కొంతమందితో కూడా మీరు కొల్లుడు అయినట్టున్నారు అధికారులతోన. అధికారులకు మీకు ఏమైనా ఉందో తెలియదు. అధికారుల వల్ల తప్పు జరిగితే అధికారులను జైలుకు పంపించండి, మా వల్ల తప్పు జరిగితే మమ్మల్ని జైలుకు పంపించండి. కానీ ఎందుకు ఈ టైం పాస్ లెక్కలు చేస్తున్నారని నేను అడుగుతాను. ఓకే, అందాల భామలు రాష్ట్రం అందంగా ఉందా? హైదరాబాద్ అందంగా ఉందంటారా? డెఫినెట్గా అందంగా ఉండే. ఈ గత సంవత్సరంన్నర కాలం నుంచి చూసినట్టయితే బోసిపోయినట్టుగా, నిర్లక్ష్యానికి గురైనట్టుగా ఆవేదనలో తెలంగాణ రాష్ట్రం కనిపిస్తూ ఉంది. అందుకే ఈయన చాలా క్లెవర్ కదా, ఇంటెలిజెంట్ కాదు, ఈయన క్లెవర్. ఈ నక్కజిత్తుల వ్యవహారాలతోన వచ్చినటువంటి వాళ్లకు సేఫ్టీ కలిగించకుండా వాళ్ళను చాలా భద్రంగా జాగ్రత్తగా ఒక దగ్గర ఉంచాలి. వాళ్ళ పోటీలు నిర్వహించి వాళ్ళను సాగనంపాలి. కానీ వాళ్ళను ఈ ప్రచారాల కోసం వాడుకుంటుంటే నిజంగా మేమైతే ఎందుకైనా ఎవరు మంచి చేసినా మంచి అనేది తేటా తెల్లమవుతుంది, తప్పు చేస్తే తప్పు అని తేలుతుంది. మేము చేసింది గొప్ప అని తేల్చడం కోసమే ఈయన ప్రణాళిక మాకు ఉపయోగపడ్డది. కేసీఆర్ గారి ఆనవాలు లేకుండా చేస్తున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి గారి పనికిరాని మాటలకు ఈ ప్రపంచ సుందరీమణులు, మా సోదరీమణులు ఎవరైతే పర్యటిస్తున్నారో వారి వల్ల గత ప్రభుత్వం ఏం చేసిందో ప్రపంచానికి మరొక్కసారి చాటి చెప్పే అవకాశం అయితే కల్పించారు.